పసుపుని మనం గడపకి ఎందుకు పెడతామో తెలుసా? మనం బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు మనకు ముందుగా కనిపించేది గడపే. ఈ గడప అనేది మనం బయట నుండి వచ్చినప్పుడు అనేక సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా ఇలాంటివి మన కాళ్ళ వెంబడి ఎంతో వస్తాయి. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ మరి యాంటీ ఫంగల్ ఫంక్షన్స్ ఎన్నో ఉన్నాయి. సో ఇవి మనం బయట నుంచి వచ్చే సూక్ష్మజీవుల్ని, యాంటీ బ్యాక్టీరియాని లోపలికి రాక మన ఆరోగ్యాలు కాపాడడానికి ఉపయోగపడుతుంది. మన ఈ గడప తయారు చేయడానికి ముఖ్యంగా ఉపయోగించేది వేప, కలప, టేకు ఇలాంటి చెక్కలు కదా. ఈ రోజుల్లో ఇవి పాడవకుండా ఉండడానికి ఎన్నో రకాల ఆయిల్స్ అవి ఇవి అప్లై చేస్తున్నాం. కానీ పూర్వకాలంలో ఇలాంటివి ఏమీ ఉండేవి కావు. కాబట్టి అప్పుడు పసుపుని ప్రతిరోజు గడపకు పూసేవారంట. దానివల్ల గడప పాడవకుండా ఎక్కువ రోజులు మంచిగా ఉండేది. మరియు గడప అనేది సింహద్వారం మన ఇంటికి. దీంట్లో మన శాస్త్రం ప్రకారం గడపలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్ముతారు. కాబట్టి ఇలా చక్కగా పసుపు రాసి ముగ్గు వేసి దానిపైన బొట్లు పెట్టడం వల్ల మనం లక్ష్మీదేవిని పూజించినట్లే. మరియు ఇంకో రకంగా చెప్పాలంటే నరదృష్టి నుంచి, చెడు దృష్టి నుంచి గడప మన ఇంటిని కాపాడుతుంది. మనం చక్కగా అలంకరించడం వల్ల బయట నుండి ఎవరు వచ్చినా ముందు గడపని చూస్తారు. కాబట్టి వారి దృష్టిని ఈ గడప ఆకట్టుకుంటుందని ఒక నమ్మకం. మరియు ఈ ముగ్గు వేయడం, గడప మీద ముగ్గు వేయడానికి ఇప్పుడు ముగ్గు పిండి అని కొన్ని రకాలుగా వచ్చాయి. కానీ అప్పట్లో బియ్యం పిండిని ముగ్గుగా వాడేవారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే చిన్న చిన్న చీమలు ఇలాంటి చిన్న చిన్న జీవులు ఉంటాయి కదా, ఈగలు, ఇలాంటి వాటన్నిటికీ ఈ బియ్యం పిండి అనేది ఆహారంగా ఉండేది. కాబట్టి గడప మీద వాకిట్లో ముగ్గు వేసేటప్పుడు బియ్యం పిండిని వాడేవారు అప్పట్లో మన పెద్దవాళ్ళు. చూసారా, మన శాస్త్రాల్లో ప్రతి దాని వెనుక పర్యావరణానికి, ఆరోగ్యానికి మరియు ప్రకృతికి అన్నిటికీ ఉపయోగపడేలా మన పెద్దలు పెట్టారు.